హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి నిజంగా నేను ఈ వీడియో మీకు లైవ్లో చేసి చూపిస్తానండి. నిజంగా షాక్ అవుతారనమాట. ఎందుకంటే ఈ వీడియోలో అప్లై చేసే అమ్మాయికి నేను పార్లర్లో తనకుండే సన్ ట్యాన్ మొత్తం తొలగించడానికి అడిగితే 3 సిట్టింగ్స్కి కలిపి 10,000 అడిగారనమాట. కానీ ఇంట్లోనే ఈ చిన్న టిప్ తోటి కేవలం ఒక 2-3 సార్లు ట్రై చేస్తే పూర్తిగా తెల్లగా మారిపోయింది. మీకు ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అదే మీరు కంటిన్యూస్గా వీక్లీ ఒక 3 టైమ్స్ అయినా చేశారు అంటే ఎంత డార్క్నెస్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మరి అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వండి. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో 1 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకున్నాను, అంటే కర్డ్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు పెరుగు ప్లేస్లో కావాలి అనుకుంటే కనుక, మీకు పెరుగు సెట్ అవ్వదు అనుకుంటే పచ్చి పాలని యాడ్ చేసుకోండి, లేకపోతే పాల మీద మీగడనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇందులో నేను టీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో టీ పౌడర్ దేనికి అని అంటే, నేను ఇక్కడ ఫస్ట్ స్టెప్గా తనకి స్క్రబ్ చేయబోతున్నాను. అంటే మనం ఫస్ట్ ఫేషియల్ కానీ లేదంటే ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేసే ముందు స్క్రబ్బింగ్ చేసుకుంటే కనుక మనకి రిజల్ట్స్ అనేవి ఇంకా చాలా బాగా వస్తాయన్నమాట. సో నెక్స్ట్ నేను ఇందులో 1/2 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మూడింటిని కలిపి నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ స్టెప్ వల్ల మనకి ఫేస్ అనేది నీట్గా క్లీన్ అవుతుందండి. పోర్స్లో ఇరుక్కుపోయిన మురికిని కానీ జిడ్డును కానీ, చాలామందికి కూడా నోస్ మీద, చిన్ మీద, ఇంకా వచ్చేసి చిన్కి మిడిల్ పార్ట్స్ దగ్గర, ఇంకా నోస్కి సైడ్స్ చిన్న చిన్న బ్లాక్ హెడ్స్ అనేవి, వైట్ హెడ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ఆ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని పూర్తిగా రిమూవ్ చేయడానికి ఈ స్క్రబ్బింగ్ చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ పర్సన్ని మీరు గమనించినట్లయితే తన ఫేస్ అనేది చాలా డార్క్గా ఉంది, సన్ ట్యాన్ ఉంది, అంతేకాకుండా చాలా మురికిగా జిడ్డుగా కూడా అనిపిస్తుంది. ఈ ఫస్ట్ స్టెప్ స్క్రబ్బింగ్ ఆఫ్టర్ మీరు రిజల్ట్ చూడండి. తర్వాత ప్యాక్ ఆఫ్టర్ కూడా రిజల్ట్ చూడండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఓన్లీ ఈ ప్యాక్ని ఫేస్కే మాత్రమే కాకుండా డార్క్ నెక్ ఉన్న చాలామందికి కూడా నెక్ దగ్గర డార్క్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఎప్పుడు అంటే ఎటు వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఇన్ని రోజులు కూడా పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ సన్ ట్యాన్ అనేది చాలామందికి వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే కొంచెం బయటకు వెళ్ళినా కూడా వెంటనే ట్యాన్ అయిపోయి ఉంటాం కదా. సో అటువంటిది కూడా రిమూవ్ చేసుకోవడానికి మనకి ఈ వర్షాకాలం అనేది చాలా కరెక్ట్ సీజన్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఎవరైతే చాలా ఫాస్ట్గా కలర్ ఇంప్రూవ్మెంట్ జరగాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏ ప్యాక్స్ యూస్ చేసినా రిజల్ట్ బాగా రావాలి అంటే వర్షాకాలం చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు తన ఫేస్ మీద నీట్గా ఒక 5 మినిట్స్ అనేది స్మూత్గా స్క్రబ్బింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్క్రబ్ చేయడం వల్ల నేను ఇందాక చెప్పినట్లుగా ఫేస్ మీద ఉండే మురికి, జిడ్డు, ఓపెన్ పోర్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి ఫేస్ చాలా నీట్గా ఉంటుంది. 5 మినిట్స్ స్క్రబ్బింగ్ చేసిన తర్వాత వాటర్ తోటి తన ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసుకొచ్చుకుంది. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైంకే తన ఫేస్ అనేది చాలా గ్లో వచ్చింది. ఇప్పుడు మనం ప్యాక్ అయితే చూసేద్దాం. ఈ ప్యాక్ కోసం అని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో 1 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్యాక్కు నేను పూర్తిగా ఆల్టర్నేట్ ఐటమ్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు పెరుగు సెట్ అవ్వదు అనుకుంటే పచ్చి పాలను యాడ్ చేసుకోండి. ఒకవేళ మాది బాగా డ్రై స్కిన్ అక్క అనుకుంటే కనుక మీరు పాల మీద మీగడని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ నేను ఇందులో 1/2 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు ఈ శనగపిండి ప్లేస్లో కావాలి అంటే రెడ్ కందిపప్పు ఉంటాయి కదా, అంటే ఎరుపు రంగులో ఉండే కందిపప్పు ఉంటాయి కదా, ఆ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు, ముల్తాని మట్టినైనా యాడ్ చేసుకోవచ్చు. తరువాత నేను 1 టేబుల్ స్పూన్ ఎలోవెరా జెల్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో మీరు ఈ ప్లేస్లో కావాలి అంటే ప్లాంట్ బేస్డ్ అయినా తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా మూడింటిని కూడా నేను నీట్గా మిక్స్ చేసేసుకున్నాను. సో ఎలోవెరా అనేది మన స్కిన్ అనేది బాగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కదా, మన స్కిన్ని మంచిగా మాయిశ్చర్గా పెట్టడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నేను ఒక టమాటాని తీసుకొని దాన్ని హాఫ్కి కట్ చేసుకున్నానండి. తరువాత ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి ఈ టమాటా నుంచి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. సో టమాటా జ్యూస్ అనేది మన స్కిన్ మీద ఉండే బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని, బ్లాక్ స్పాట్స్ అనేవి ఉంటూ ఉంటాయి చాలామందికి కూడా. ఇంకా యాక్నే అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ యాక్నేని తొలగించి సన్ ట్యాన్ని ఈజీగా
చిటికెలో రిమూవ్ చేయడానికి మనకి టమాటా జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా టమాటా జ్యూస్ని కూడా మిక్స్ చేసిన తర్వాత అంటే ఫిల్టర్ చేసిన తర్వాత దీన్నంతా కూడా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సూపర్ పవర్ఫుల్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఫస్ట్ స్టెప్ స్క్రబ్బింగ్ చేసిన తర్వాత ఈ ప్యాక్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అక్క మేము స్క్రబ్బింగ్ చేసుకోలేము అనుకుంటే కనుక డైరెక్ట్ ప్యాక్ కూడా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తనకి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ స్క్రబ్బింగ్ చేసిన తర్వాత ఈ ప్యాక్ని అయితే అప్లై చేస్తున్నాను. సో ఈ ప్యాక్ అనేది మీరు ఎవరైనా కూడా యూస్ చేయొచ్చండి, ఏజ్తో లిమిట్ లేదు. జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. హౌస్ వైఫ్స్ అయినా కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా యూస్ చేయొచ్చు. నిన్న కామెంట్స్లో ఒక అమ్మాయి నాకు కామెంట్ చేసింది, అక్క సండే మాకు ఫంక్షన్ ఉందక్క, ఫేస్ గ్లోగా రావడానికి ఏదన్నా ఒక మంచి రెమెడీ ఉంటే షేర్ చేయండి అక్క అని చెప్పి. సో తను ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే సో ఖచ్చితంగా ఒకసారి ఈ ప్యాక్ని అయితే ట్రై చేయమ్మా, నీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో మనం యూస్ చేసిన తర్వాత ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని చెప్పి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మనం వీటి వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది మన స్కిన్కి రాదు. అంతేకాకుండా ఇంకా మీ స్కిన్లో ఒక మంచి గ్లోని యాడ్ చేయడానికి, ఒక మంచి అంటే ఎట్లా చెప్పాలంటే స్కిన్ చాలా డ్రై అయిపోతూ బరకగా మనకి గోరుతో గీస్తే గీత పడినట్లుగా వస్తుంది కదా, అటువంటి స్కిన్ని కూడా రిపేర్ చేసి మంచి కోమలత్వాన్ని తీసుకురావడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో తనకి ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్లో డ్రై అయిపోయిన తర్వాత నీట్గా నేను ఇప్పుడు అనేది ఫేస్ అనేది క్లీన్ చేస్తున్నాను. సో క్లీన్ చేసేటప్పుడు కొంచెం బాగా డ్రై అయిపోవడం వల్ల గట్టిగా అనిపిస్తుంది కాబట్టి తనని ఫేస్ని అంటే ట్యాప్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసుకొచ్చుకోమని చెప్పానండి. ఇప్పుడు తన ఫేస్ అయితే ట్యాప్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసుకొచ్చుకుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బిఫోర్కి ఆఫ్టర్కి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఫేస్ మీద ఉండే మురికి జిడ్డు అంతా కూడా క్లియర్ అయిపోయింది, సన్ ట్యాన్ కూడా రిమూవ్ అయిపోయింది. ఫేస్లో తనకి ఫస్ట్ డ్రైనెస్ చాలా ఎక్కువగా ఉంది, ఆ డ్రైనెస్ మొత్తం కూడా పోయి ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా ఒక బేబీ స్కిన్ లాగా వచ్చింది. సో నేను టచ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, చాలా సాఫ్ట్గా ఉందండి. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ట్రై చేయొచ్చు. ఇదే మీరు వారంలో 2 టైమ్స్ యూస్ చేశారంటే కనుక డెఫినెట్గా బ్యూటీ పార్లర్లో వేలకి వేలు ఖర్చు పెడుతూ ఉంటారు కదండి, ఇంట్లో సింపుల్గా ఇలా చేసుకొని మీరు ఫేస్ ప్యాక్స్ అనేవి వేసుకుంటూ ఉంటే కనుక ఫేస్ అనేది చాలా గ్లో వచ్చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, నిజంగా యూస్ చేసిన తర్వాత మీరే షాక్ అవుతారు, అంత మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. ఇంకా మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.